ఒక లాంగ్వేజ్ మాత్రం పాడుకుందాం, టైం లేదు. తెలుగులో మాత్రం పాడదాం. అందరు బైబిల్ పైకి ఎత్తి పాడదాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. మనం బలవర్తన నిమిత్తమై ఈ సంవత్సరం దేవుడు మనకి సార్వత్రిక సంఘ వాగ్దానం ఇచ్చిన మొదటి వాగ్దానం మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వాక్యం మనం అందరం కలిసి చదువుదాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వాక్యం మనం అందరము కలిసి చదువుకుందాం. మీ భాగంలో స్పష్టంగా చదవాలని మనం చేస్తున్నాం. ఇదిగో సమస్తమును కాదు, స్టార్టింగ్. అప్పుడు సింహాసనవాసనుడైన వాడు, ఇదిగో సమస్తము నూతనమైనదిగా చేయుచున్నానని చెప్పాను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నాయి కనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ప్రార్థన చేసుకుందామా. ప్రేగల తండ్రి, దయగల దేవా, మీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. శ్రేష్టమైన దేవుడిగా, అద్భుతమైన దేవుడిగా, మహోన్నతుడిగా, మహిమ కలిగిన రాజుగా ప్రభా తండ్రి, మీరు ఇంతవరకు మాకు సహాయపడి ప్రభా మిమ్మల్ని ఆరాధించట్లో ప్రభా మేమే పోషితును ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా మమ్మల్ని కూడా తండ్రి నన్ను మీరు ఏ రీతిగా రక్షించుకున్నారు, మీరు మాట్లాడుతూ వచ్చిన మాటలను బట్టి మీకు ఎంతో వందనాలు. ఆ రీతిగానే ప్రభా మిమ్మల్ని స్తుతించట్లో, గణపరచట్లో మీరు ఇంతవరకు సహాయపడి మమ్మల్ని నడిపిస్తూ వచ్చిన దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. అది మాత్రం కాకుండా ప్రభా తండ్రి, నేను మీ యొక్క బల్ల వర్తమానంలో కూడా తండ్రి మీరు సహాయపడమని, ఏ రీతిగా ప్రభా తండ్రి నాయన మేము ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకొని ప్రభా మీ బలలో చేయవేయాలన్న ప్రభా తండ్రి మీరే మాతో మాట్లాడుతురమ్మని ప్రభా నాతో మాతో అందరితో మీరే మాట్లాడుతున్నామని వెతిలాడుకుంటున్నాను. ఆ రీతిగా మీ దాసుడు ప్రభా ఎందుకు పనికిరాని వాడు ప్రభా తండ్రి, ఏమాత్రము కూడా ప్రభా శరీరము ప్రభా లోకము ప్రభా తండ్రి శత్రువు పని చేయకుండా మీరే ఆపుతురమ్మని, చదువుకున్న భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా ప్రభు, మా రక్షకుడు, శ్రేష్టమైన దేవుడైన ప్రభుని యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తూ బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న భాగము మరలా ఒకసారి చదువుదాం. చదవమ్మా. చెప్పుచున్నాడు. ఇక్కడ సమస్తము నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. సమస్తము నూతనమైనవి. మనకు నూతనము అనంటే చాలా ఇష్టం. ఎందుకంటే సరే, మనకు నూతనమైనది అంటే చాలా ఇష్టము. సో సమస్తము నూతనమైనదిగా చేస్తానని ప్రభు ఏం చేసినాడు, వాగ్దానం చేస్తూ వచ్చినాడు ఈ సంవత్సరం మనందరికీ కూడా. సరే, నూతనమైన దానిని మనం గుర్తించాలి అని అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే పాతది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఏది నూతనమైనదో మనకు తెలియాలి అంటే పాతది మనకు బాగా గుర్తుండాలి. పాతది బాగా గుర్తుంటేనే మనం ఏం చేయగలం, నూతనమైన దాన్ని మనము ఇది నూతనమైనది అని మనం తెలుసుకోగలం. కానీ నూతనమైన దాన్ని మనం ఆశిస్తాం, నూతనమైన దానిని మనం ఎదురు చూస్తాం, నూతనమైన దాని కోసం మనము అనేక రకాలుగా ప్రార్థనలు చేస్తాం, దేవుని యొక్క పాదాలు పట్టుకొని మనము గోజారుతాం. ఇవన్నీ బాగానే ఉంటుంది. కానీ నూతనమైనది మనం పొందుకోవాలి అని అంటే మనం పాతది కూడా మనం ఏం చేయాలి, జ్ఞాపకం చేసుకోవాలి. పాత స్థితిని కూడా మనము తెలుసుకోవాలి. కానీ పాత స్థితిని తెలుసుకోకపోతే, పాత విధానంను మనం అర్థం చేసుకోకపోతే, పాతది ఒక దాంట్లో ఉన్న ఏదైతే ఉన్నదో దాన్ని మనము జ్ఞాపకం చేసుకోకపోతే, దాన్ని మనం గ్రహించకపోతే మనకి కొత్తది అనేది కూడా ఏంది మనకి తెలియదు. ఏది కొత్తదో మనం తెలుసుకోలేము.
ఇది కొత్తది అని గుర్తించాలి అని అంటే పాతది మనకు తెలిస్తేనే ఇది కొత్తదని మనం గుర్తించగలం. కానీ పాతది తెలియకుండానే మనం ఇది కొత్తది అని చెప్పి మనం గుర్తించలేని స్థితిలో మనం ఉన్నామేమో మనం పరీక్ష చేసుకోవాలి. ఎందుకనంటే పౌలు గారు రాస్తూ మాట అంటాడు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యం తీసుకొని చదవనమ్మా. ఇదిగో క్రొత్తవాయను. ఇదే ఇంగ్లీష్ బైబిల్ అయితే అన్ని క్రొత్తవాయను రాయబడింది. పాతవి గతించను, అన్ని క్రొత్తవాయను. పాతది అనేది మనం గుర్తిస్తే ఆ పాత దాన్ని మనం ఏం చేయాలంటే గతించిపోవాలి. అంటే పాతదాన్ని గుర్తుపెట్టుకోవాలి, కాదనట్లేదు. ఎందుకంటే పాతది ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే నూతనమైన దాన్ని గుర్తుపట్టడానికి పాతది మనకి ఏం చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. అదే మనకు బైబిల్లో కూడా ఇవ్వబడిన మాటలు ఏంటంటే పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన మనం కరెక్ట్గా చేతిలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పాత నిబంధనలోనే మనకు దేవుడు కనిపిస్తాడు. ఈ యొక్క కొత్త నిబంధన అయిన యేసుక్రీస్తు వారు అక్కడే కనిపిస్తాడు. అదే రకంగానే పాతదైన దాన్ని మనం ఏం చేయాలో గుర్తుపెట్టుకోవాలి. కానీ ఆ పాతది యొక్క ఏది మాత్రం కూడా మనలో కనిపించకూడదు, జీవితంలో కనిపించకూడదు. పాతవి గతించను, అన్నీ కూడా సమస్తమును కూడా క్రొత్తవాయను. సో మనము క్రీస్తు యేసు అంటే ఇక్కడ చదువుతున్న మాట, మొట్టమొదటి మాట ఏంటంటే 5:17లో కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తు నందున్న మనమందరం కూడా నూతన సృష్టిగా చేయబడుతూ వచ్చినాం. అంటే మనము నూతన సృష్టి అని ఎట్లా అంటున్నాము, ఎట్లా అనగలము అని అంటే మనము జన్మతః లేకపోతే కర్మతః పాపం వలన మనం ఏమవుతూ వచ్చినాం, మనము పాప చేసిన వారంగా పాపాత్ములంగా మనం తయారవుతూ వచ్చినాం. అదే ఆదామును దేవుడు సృష్టించిన విధానము చూస్తే, ఆదామును దేవుడు సృష్టించిన విధానం ఎంత పరిశుద్ధుడిగా ఆదామును దేవుడు సృష్టిస్తూ వచ్చినాడు. అతను ఎంతో నీతిమంతుడిగా దేవుడు సృష్టిస్తూ వచ్చినాడు. కానీ ఆదాము ఏం చేస్తూ వచ్చినాడంటే తన యొక్క స్థితిని, తన యొక్క విధానాన్ని మరిచి తాను ఏం చేస్తూ వచ్చినాడంటే పాపం చేస్తూ వచ్చినాడు. ఆ పాపం చేసిన విధానాన్ని బట్టి మనం ఎందుకు అతని సంతతిలో మనం వచ్చిన వారంగా ఉన్నాం. కాబట్టి మనమందరం కూడా ఏమవుతూ వచ్చినాం, పాపాత్ములుగా, జన్మతః పాపము మన ఎప్పుడైతే ఈ దేవుణ్ణి ఎరగక మనం దూరస్థలం అయిపోయి మనం ఏం చేస్తాం, కర్మతః పాపాత్ములుగా కూడా మనము మార్చబడుతూ మనం ఏం చేస్తూ వచ్చినాం, పాపంలో పడిపోతూ వచ్చినాం. సరే, ఇది ఒక రకంగా ఉన్నప్పుడు క్రీస్తు లోకానికి వచ్చినాడు. ఈ క్రీస్తు లోకానికి వచ్చి మనందరి కోసం ఆయన రక్తం కార్చి ప్రాణం ఇచ్చి చనిపోయి సమాజీవుడు తిరిగి 3వ సజీవుడిగా లేచినాడు. అదే రీతిగా నిన్ను నన్ను ఎన్నుకొని మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు, రక్షించుకుంటూ వచ్చినాడు. ఆ రకంగా మనం ఏమవుతూ వచ్చినాం, నూతన సృష్టిగా మనం అవుతూ వచ్చినాం. కానీ ఇప్పుడు నూతన సృష్టిగా అయిన మనము మన జీవితంలో ఈ పాతవి గతించినాయా, లేకపోతే అవన్నీ అట్లే మళ్ళీ ఈ నూతన సృష్టి అయిన తర్వాత మళ్ళీ అవి ఫాలో అవుతున్నాయా అనేది మనం కరెక్ట్గా క్లారిటీగా మనం గుర్తుపెట్టుకొని మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. ఎందుకు అనంటే పాతవి గతించకపోతే మనలో నూతనమైన కార్యము పుట్టదు. పాతవి గతించకపోతే నూతనమైన దాన్ని మనము కనుగొనలేము. పాతవి మనము తోసివేయకపోతే, వాటిని మనము దూరంగా ఆ యొక్క స్వభావం అయితేనేమి, ఆ యొక్క స్వభావంలో ఉన్న ఆ యొక్క చూపు అయితేనేమి, మాట అయితేనేమి, ప్రవర్తన అయితేనేమి, ఆలోచన అయితేనేమి, ఏది కూడా పాతది మనం నూతన సృష్టిలో కనిపించకూడదు. ఆ రకంగా కనిపించకుండా ఉంటేనే మనం ఏం చేయగలం, నూతనమైన దాన్ని గుర్తుపట్టగలం, నూతనమైన ఆశీర్వాదమును మనం పొందుకోగలం, నూతనమైన జీవితాన్ని మనం దేవుడికి ఇచ్చినాడని మనం దేవుడిని స్తుతించగలం, ఆరాధించగలం. కానీ మనం పాతది మనలో కంటిన్యూటీ అయితే మనం ఏమైపోతున్నామంటే మనము మరలా ఆ పాత దాన్ని బట్టి మనము దేవునికి వ్యతిరేకస్తులుగా మనం మారిపోతున్నాం. ఈ నూతనమైన ఆ యొక్క ఆశీర్వాదమునైనా సరే, నూతనమైన యొక్క దీవెనలైనా సరే, నూతనమైన వాగ్దానాలైనా సరే, నూతనమైన ఒక జీవితంనైనా సరే, నూతనమైనది ఏదైనా సరే దేవుడు మనకు అనుగ్రహించాలి అంటే ఈ పాతది ఏం చేస్తుందంటే మరలా అక్కడికి వెళ్ళి అడ్డుపడుతుంటుంది. ఇది మనం పరీక్ష చేసుకోవాలి. పాత స్థితిని మనం వదులుకుంటేనే అది మనకు స్వభావము. అందుకే అక్కడ రోమీయులకు రాస్తూ 6వ అధ్యాయం 6వ వాక్యం మాట చూడండి. రోమీయులు రాసిన చూడండి, ప్రాచీన స్వభావం ఏం చేయబడాలా, సిలువ వేయబడాలి. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడుతూ వచ్చినారు. అక్కడ సిలువ వేయబడింది ఆయన చేసిన పాపములకు కాదు,
మనము చేసిన పాపముల కొరకు ఆయన ఏమైతే వచ్చినాడు, సిలువ వేయబడ్డాడు. అక్కడ సిలువ వేయబడిన కార్యము మనలో ఆ యొక్క సిలువ సంఘటన మనలో కార్యం చేస్తూ వచ్చింది, మనలో విశ్వాసము పుట్టింప చేసింది. మనము కూడా ఏం చేస్తూ వచ్చినామంటే ఆ విశ్వాసమును బట్టి ప్రభు దగ్గర, ప్రభు అవును నా పాపముల కొరకై మీరు సిలువ వేయబడ్డారు అని మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా దేవుడు అది అంగీకరించి, అవును నీ యొక్క పాపములు నేను కడిగి వేస్తున్నాను, తుడిచివేస్తున్నాను అని చెప్పి మనలను నూతన సృష్టిగా, అక్కడ నూతనమైన జీవితంగా, నూతనమైన మనిషిగా మారుస్తూ వచ్చినాడు. కానీ మనము నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత ఈ ప్రాచీన స్వభావం అన్నది ఏం చేస్తుందంటే మరలా మనలో అప్పుడప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. అది ఏ రకమైనా సరే, అది వ్యక్తిగతంగానా, లేకపోతే కుటుంబంగానా, లేకపోతే సంఘముగానా, ఈ యొక్క సంఘముగా అయినా సరే, ఈ యొక్క 3 విధాలుగా మనము పరీక్షించుకున్న వారంగా ఉన్నట్లయితే ఈ మూడిట్లో మనం ఎక్కడో ఒక దిక్క ఈ ప్రాచీన స్వభావం అనేది మనం కనపరుస్తున్నామేమో అని మనం ఖచ్చితంగా పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే మన ముందు ఉంచబడినది పరిశుద్ధమైనది, నూతనమైనది. ప్రతి వారం కూడా ఇస్తున్నాము, ప్రతి వారం కూడా దీంట్లో చేయివేస్తున్నాము. ఈ ప్రతి వారం వేసేటప్పుడు ఇది నూతనమైనదని మనం గ్రహించాలి. ఎందుకంటే దేవుని శరీరము పాతది కాదు, అది అనుదినము అనుక్షణము కూడా ఆయన ఇచ్చే ప్రతి మాటలైనా సరే, ప్రతి విధమైన ఆశీర్వాదమైనా సరే, ఏదైనా సరే దేవుని దగ్గర నుంచి వచ్చేది ప్రతిదీ కూడా అనుదినము అనుక్షణము అది నూతనమైనదిగా మనకి అనుగ్రహించబడుతుంది. ఆ రకంగానే మనము కూడా అనుదినము అనుక్షణము కూడా మనం ఏం చేయబడాలి అని అంటే నూతనమైన వారంగా ఆయన సన్నిధిలో మనము కనిపిస్తూ ఉండాలి. ఆయన ఇచ్చిన ఈ యొక్క నూతనమైన జీవితాన్ని మనము నూతనమైన విధానంగానే ప్రతిరోజు కూడా మనలను నూతనపరుచుకుంటూ ఆయనను మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ముందుకు సాగిపోతూ ఉండాలి. ఆ రకంగా మన ముందు ఉంచబడిన ఈ యొక్క పరిశుద్ధమైన ఆయన దేహము, ఆయన రక్తము కూడా ఇది నూతనమైనది. ఆ నూతనమైన దాంట్లో మనం చేయి వేసేటప్పుడు కూడా మనము కూడా నూతనమైన వారంగా ఉండి చేయి వేసినట్లయితే ఈ యొక్క దేవుని బల్లను మనము గౌరవించిన వారం అవుతాం. ఈ యొక్క దేవుని మనము ఎంతగానో హెచ్చించిన వారం అవుతాం. ఆయనను మనము స్తుతించి ఆరాధించి ఆయనను హెచ్చించి మహిమపరిచే వారంగా మనం ఉంటాం. కానీ అలా కాకుండా మన ప్రాచీన స్వభావాన్ని మనము తీసుకొచ్చుకొని ఆ ప్రాచీన స్వభావం ఎక్కడో ఒక దగ్గర మనలో పనిచేస్తూ ఎక్కడో విధంగా వ్యక్తిగతంగానో, లేకపోతే కుటుంబంలోనో, లేకపోతే పిల్లల విషయంలోనో, లేకపోతే పిల్లల చదువు విషయంలోనో, ఏదో ఒక విషయంలోనో ఈ యొక్క ప్రాచీన స్వభావం మరలా అక్కడ పనిచేసింది అంటే అది చాలా భయంకరమైన పాపంలోకి తీసుకెళ్తుంది. ఇది నేను మీకు వాక్యానుసారంగా కూడా నేను మీకు చూపించగలను. చూద్దాం రండి. గలాతీ పత్రిక 6:14 చూద్దాం రండి. మొట్టమొదటిగా చూడండి, పౌలు గారు అంటున్నాడు ఇక్కడ, చూద్దామా. ఈ యొక్క క్లారిటీ మనలో క్లారిటీగా ఉండాలి. ఏంటంటే నేను సిలువ వేయబడ్డాను, దేవుని యొక్క ఆ సిలువను బట్టే, ఆ సిలువ యాగాన్ని బట్టే నేను అతిశయించబడాలి తప్ప వేరే దాని మీద కూడా నేనేం చేయకూడదు, అతిశయించబడకూడదు. ఏ దాని మీద నేను ఆశ పెట్టుకోకూడదు. నా సిలువ, దేవుడు నా కొరకై చేసిన సిలువ యాగాన్ని బట్టే నేను అతిశయించబడాలి. అందునిమిత్తమై నేను సిలువ వేయబడి ఉన్నాను, లోకము కూడా నాకు సిలువ వేయబడి ఉందని పౌలు ఇస్తున్న క్లారిటీ. ఈ యొక్క క్లారిటీ మనలో కూడా రావాలి. నేను సిలువ వేయబడ్డాను, ప్రాచీన స్వభావం ఏది కూడా నా దగ్గరికి రాకుండా నేను కాపాడుకోవాలి అనే ఆ యొక్క మనస్తత్వంలోకి మనం రావాలి. ఆ రకంగా మనం వచ్చినట్లయితే ఆ యొక్క దేవుని యొక్క సిలువను మనం ఎంతగానో గౌరవించిన వారు మొత్తం. ఆయన మన కోసము అక్కడ మొట్టమొదటిసారిగా ఆయన అర్పించుకునేటప్పుడు, అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎత్తుకులాడుతున్న వారిని నేనే అన్నప్పుడు, అక్కడ నేనే అని చెప్పేటప్పుడు మనమందరం ఆయన ఆలోచనలోనే ఉన్నాం. అక్కడ ఆయన అర్పించుకునే విధానమైనా సరే, తర్వాత అక్కడ తీసుకెళ్ళి అక్కడ కొరడా దెబ్బలతో కొట్టించుకునేటప్పుడు కూడా ఆ కొడుతున్న ప్రతి ఒక్క దెబ్బకి కూడా అక్కడ ఏమైంది, అక్కడ ఆయన జ్ఞాపకం చేసుకున్నది ఎవరినంటే నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నన్ను ఏం చేస్తూ వచ్చినాడు, జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు.
ఆ విధంగానే ఆయన చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టించుకునేటప్పుడు కూడా ఏమవుతున్నాడంటే అక్కడ కొట్టించుకునేటప్పుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ రకంగానే ఆయన త్యాగము అక్కడ కనిపిస్తుంది. ఆ సిలువ త్యాగము అక్కడ కనిపించేటప్పుడు మనము కూడా మన జీవితంలో ఆ సిలువ త్యాగం అనేది కనిపిస్తూ రావాలి. అనుదినము కనిపిస్తూ రావాలి, అనుక్షణము కనిపిస్తూ రావాలి. ఆ రకంగా కనిపిస్తూ వచ్చినట్లయితే మనము కూడా సిలువ వేయబడ్డాము అనే క్లారిటీ మనకు వస్తుంది. కానీ మనము ఆ సిలువ వేయబడ్డాము అనే క్లారిటీ మనకు రాకపోతే ఈ ప్రాచీన స్వభావం ఏమవుతుంది, మరలా తొంగి చూస్తానే ఉంటుంది. ఆ ప్రాచీన స్వభావంలోనే చూపు ఉన్నది, ఆ ప్రాచీన స్వభావంలోనే ఆలోచన ఉన్నది, ఆ ప్రాచీన స్వభావంలోనే అక్కడ మాటలు ఉన్నాయి. ఈ రకంగా మాటలు, చూపు, ఆలోచన, ప్రవర్తన ఈ 4 విషయములలో కూడా మనం ఏమేమి ఉండాలంటే నూతనపరచబడిన వారంగా మనం ఉండాలి. ఈ విధంగా నూతనపరచబడిన వారంగా మనం ఉన్నామని మనం క్లారిటీగా మనల్ని మనం సరిచేసుకొని ముందుకెళ్తున్నప్పుడు అప్పుడు మనకేమవుతుంటే దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము, నేను మీకు నూతనమైనది నేను మీకు అనుగ్రహిస్తాను, చేస్తాను, ఇస్తాను అని చెప్పే మాట. ఆ రకంగానే ఇక్కడ ఒక అతను ఫస్ట్ ఏమో నూతనమైన మనిషిగా ఉన్నాడు, కానీ తర్వాత తాను భయపడుట ద్వారా తాను ఏమవుతుందంటే మరలా ప్రాచీన స్వభావంలోకి వెళ్ళిపోతున్నాడు. చూద్దారండి, 1 రాజుల గ్రంథం 9వ అధ్యాయం. 1 రాజుల గ్రంథం 9వ అధ్యాయం 11 అనుకుంటా. చూడండి, 11, 28 నుంచి ఒకసారి చదవండి అమ్మా. చూడండి, ఇతను ఎవరంటే యెరోబాము ఎవరంటే మొట్టమొదటిగా సొలొమోను యొక్క సైన్యాధిపతిగా తాను ఎంతగానో నమ్మకస్తుడుగా, తాను ఎంతగానో దేవునికి విధేయుడుగా ఈ యెరోబాము మొట్టమొదటి తన జీవితము దేవుని చేత ఎన్నుకోబడిన మనిషిగా కూడా అక్కడ యెరోబాము మనకి కనబడుతున్నాడు. తర్వాత చూద్దాం రండి, అక్కడ చదువుకుంటారమ్మా. చాలమ్మా. ఇక్కడ చూస్తే యెరోబాముకి ఒక దేవుని ప్రవక్త కనబడుతున్నాడు. ఆ దేవుని ప్రవక్త కనబడి ఏమంటున్నాడంటే తాను ధరించుకున్న 10 కొత్త వస్త్రమును తీసి అక్కడ 12 తునకాలుగా చేస్తున్నాడు. అంటే 12 పీసులుగా చేస్తున్నాడు. 12 పీసులుగా చేసిన తర్వాత 10 పీసులు నువ్వు తీసుకో అని అంటాడు. ఎవరిని? యెరోబాముని. అప్పుడు యెరోబాము ఏంటంటే ఆ 10 పీసులు తీసుకుంటాడు. అక్కడ 2 పీసులు మాత్రం మిగిలిపోతాయి. అక్కడ కింద చెప్పినప్పుడు ఇక్కడ 38వ వాక్యం చదువుమ్మా. చూడండి, ఇక్కడ దేవుడు ఇస్తున్న వాగ్దానం దేవుడు తన జీవితంలో చేస్తున్నాడు. నువ్వు నా మాట విని ఈ 10 తునకలను బట్టి ఈ 10 పీసులు అంటే 10 గోత్రాలు, ఈ 10 గోత్రాలను నేను నీకు ఇస్తాను, నువ్వు రాజుగా వెళ్తావు. కానీ నువ్వు నా మాట విని నేను చెప్పినట్లుగా కానీ ఉంటే దావీదునకు ఏ విధమైన నేను ఆ ఇల్లు నేను స్థిరపరిచినానో అదే విధంగా నీ ఇల్లును కూడా నేను స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. చూడండి, దావీదుకి ఇస్తున్న అంతస్తు, దావీదుకి ఇస్తున్న ఒక గొప్పతనము, దావీదుకు ఇస్తున్న ఆ ఒక దావీదు ఉన్న ఒక విధానమును, ఆ ఒక సమానత్వాన్ని యెరోబాముకి ఇస్తానని దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. కానీ ఇతనేం చేస్తున్నాడు చూద్దాం రండి. నెక్స్ట్ 40 వాక్యం చదువుమ్మా. చూడండి, ఏం చేస్తున్నాడంటే సొలొమోను ఇవన్నీ విన్నాడు. ఎందుకు సొలొమోను ఇవన్నీ యెరోబామును చంపాలనుకున్నాడంటే ఈ యొక్క అప్పుడు సొలొమోను రాజుగా పరిపాలిస్తున్న 12 గోత్రములను 10 గోత్రములు తీసి ఆయన యెరోబాముకి ఇవ్వబోతున్నాడని సొలొమోను విన్నాడు. సొలొమోను ఏం చేసినాడు, అప్పటికే దేవుని తొలగిపోయి, దేవుని మాటల్ని, దేవుని ఆజ్ఞలను తొలగిపోయి ఆ యొక్క దేవుని చిత్తం నుంచి బయటకు వెళ్ళిపోయినాడు. ఎందుకు అనంటే తాను
చేసిన విగ్రహారాధన వలన, తర్వాత అదేవిధంగా తాను పెళ్లి చేసుకున్న వాళ్ళు పరస్త్రీలను బట్టి తాను ఏం చేసిన తొలగిపోతూ వచ్చినాడు. అందుకని దేవుడు కోప్పడి ఏం చేసినాడంటే 10 గోత్రాలను తీసి యెరొబోముకి ఇచ్చేదానికి ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్ చేసిన తర్వాత 2 గోత్రాలను మాత్రం వాళ్ళు ఎవరికి, దావీదు వంశస్థులకి ఇవ్వాలని దేవుడు ఆలోచన. ఎందుకంటే దావీదు నా హృదయానుసారుడు కాబట్టి తన ఇంటిని నేను స్థిరంగా నిలబెడతానని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి 2 గోత్రాలు, ఎవరు 2 గోత్రాలు అంటే బెన్యామీను గోత్రము, యూదా గోత్రం మాత్రం దావీదు పరిపాలిస్తూ వచ్చినాడు. మిగతా ఉన్న 10 గోత్రాలంతా కూడా యెరొబోముకి ఇస్తూ వచ్చినాడు. ఈ విషయం అంతా ఎరిగిన తర్వాత సొలొమోను యెరొబోమును చంపాలనుకున్న తర్వాత యెరొబోము ఎక్కడికి పారిపోతున్నాడు? ఐగుప్తు దేశానికి పారిపోతున్నాడు. ఐగుప్తు దేశానికి పారిపోయి అక్కడ ఏం చేస్తున్నాడు? అక్కడే ఉంటూ వస్తున్నాడు. సొలొమోను చనిపోయిన వరకు అక్కడే ఉన్నాడు. తిరిగి మరలా వచ్చిన తర్వాత తాను చేసే కార్యము చూద్దాం రండి. అక్కడ 12వ అధ్యాయం 26 నుంచి 29 దాకా చదువుమా. ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వాళ్ళ దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. చూడండి ఎంత ఘోరమైన స్థితి అంటే, తాను సొలొమోను దగ్గర సైన్యాధిపతిగా ఉండేటప్పుడు, అంటే తాను అక్కడ దళపతిగా ఉండేటప్పుడు ఎంత నీతిగా ఉన్నాడో, దేవుని యొక్క విధానాలని, దేవుని యొక్క అక్కడ ధర్మశాస్త్రాలను పాటించేవాడుగా, ఇంకా చెప్పాలంటే దావీదు ఇల్లును స్థిరపరుస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేసి దావీదుకు సమానస్తుడిగా దేవుడు చూస్తున్న మనిషి యెరొబోము. కానీ ఇతను ఏం చేస్తున్నాడు అనంటే ఐగుప్తుకు పారిపోవడం ద్వారా, అంటే భయం వేసి, సొలొమోను నన్ను చంపుతాడని చెప్పి భయం వేసి పారిపోవడం మాత్రమే కాదు, కానీ తను ఏం చేస్తున్నాడంటే మరలా పాత స్థితిని, ఆ యొక్క దూడల్ని ఇక్కడ చేసి, ఇక్కడ 10 గోత్రంలో చేసి ఒక దూడని ఏం చేసినాడు అక్కడ దానులో పెడుతూ వచ్చినాడు. ఇంకొక దూడని ఏం చేస్తూ వచ్చినాడు? బేతేల్లో పెడుతూ వచ్చినాడు. అంటే దాని అంటే నార్త్లో ఉంటుంది, బేతేల్ అంటే సౌత్ ఉంటుంది. ఆ 10 గోత్రంలో నార్త్ కోటి సౌత్ కోటి పెట్టి ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నారు, అయ్యో ఇశ్రాయేలు ప్రజలారా, మీరు యూదా దేశంలో ఉన్న ఆ యొక్క యెరూషలేములో ఉన్న మందిరానికి మీరు పోవుట మీకు కష్టము. చూడండి, ఇక్కడ నేను మీకు విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నాను, మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చిన దేవతలు ఇవేనని బలులు అర్పించండి అని చెప్పి ఆ యొక్క ఇశ్రాయేలు జనులు ఆ యొక్క మనసంతా కూడా ఏం చేస్తున్నాడు? దేవుని వైపు ఉన్న ఆ మనసుని తాను త్రిప్పివేసేవాడిగా ఉంటూ ఆ యొక్క బలి అర్పించడానికి ఆ యొక్క విగ్రహారాధనని మరలా తీసుకొస్తున్నాడు. ఈ దూడల యొక్క విధానం ఎక్కడ కనిపిస్తుంది మనకంటే మోషే దగ్గర మనకు కనిపిస్తుంది. మోషే 40 రోజులు దేవునితో గడిపేటప్పుడు కింద అహరోను దగ్గరికి బంగారు వస్త్రాలు ఇచ్చి మాకు ఒక దూడను రెడీ చేయమని చెప్పి అన్నప్పుడు అక్కడ వాళ్ళు ఆ దూడను రెడీ చేసుకొని అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? ఆ దూడకు ఒక పండుగ చేసుకుంటూ మోషే ఏమైనా మాకు తెలియదు అని చెప్పి అక్కడ పాపం చేస్తారు. అక్కడ తర్వాత మోషే కిందకి దిగొచ్చిన తర్వాత అక్కడ దాదాపుగా 3000 మంది చంపబడతారు. ఇది ఎప్పుడో మోషే కాలంలో జరిగిన ఆ యొక్క విగ్రహములను మరలా ఆ ప్రాచీన ఒక విధానాన్ని ఏం చేస్తున్నాడు?